నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా వీక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని, ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకో ముఖ్యమైన రాష్ట్రం ఉంది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రం చాలా సి లెటర్కి చాలా ఫేమస్. సి అంటే క్రైమ్, కరప్షన్, కన్వర్షన్స్, క్రిస్టియానిటీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత జిహాదీ, లవ్ జిహాదీస్. నేను మాట్లాడుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోయే ముందు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2016లో అట్లాగే 21లో రెండుసార్లు కాన్సిక్యూటివ్గా గెలవటం 1977 తర్వాత మళ్ళీ ఇదే. ఎప్పుడూ కూడా ఒకసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఇంకోసారి కాంగ్రెస్ లెడ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వీళ్ళు ఒకసారి అధికారంలోకి వస్తూ ఉంటారు. ఆ రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశం ఇవ్వకుండా తెలివిగా వీళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటారు. కేంద్రం ఢిల్లీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళంతా ఒక ఎలియన్స్ కింద ఫామ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతానికి ఎల్డిఎఫ్ హ్యాట్రిక్ అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ ఎలియన్స్ లేదు, ఈసారి బద్దలు కొడుతుంది కమ్యూనిస్టునని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకు ఆ కన్ఫ్యూజన్? కేరళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చాలా క్లియర్గా చూస్తే మనం ఒక మూడో ఎలియన్స్ స్లోగా చాప కింద నీరులాగా ఓట్ షేర్స్ పెంచుకుంటూ వస్తుంది. ఆ ఎలియన్సే ఎన్డీఏ. కేరళలో ఎన్డీఏ లేదు, బీజేపీ లేదు, హిందూయిజం లేదు అంటున్న వాళ్ళందరూ కూడా 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ షేర్ చూసుకుంటే 15% నుంచి 19% దాకా ఎగబాకింది ఎన్డీఏ. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 10 నుంచి 16% దాకా 2016 నుంచి 21లో చూస్తే అక్కడ కూడా ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు జరిగినాయి కేరళలో. ఒక ఎంపీ స్థానం గెలుచుకుంటమే కాకుండా 2024లో తిరువనంతపురం ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి బీజేపీ ఓ మున్సిపాలిటీ మేయర్ పోస్ట్ గెలుచుకుంటాం కేరళ చరిత్రలో అదో పెద్ద రికార్డ్ అని చెప్పచ్చు మనం. ఆ తర్వాత ఇంకా పరిణామాలు మారుతున్నాయి. కేరళలో అసలు మోడీకే అవకాశం లేదు. మోడీని ఎవరు ఇక్కడ తలుచుకోరు. కేరళ రాష్ట్రం పూర్తిగా కమ్యూనిస్టులది లేదా కాంగ్రెస్దే అంటూ కూడా నాకు కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు 2024లో నేను సర్వేలు ఇచ్చినప్పుడు. ప్రస్తుతానికి ఒక సీ ఓటర్ లాంటి సర్వే వీళ్ళు చేసిన దాని ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం 31% మంది మోడీ పర్ఫార్మెన్స్ గుడ్ అంటున్నారు కేరళలో. 31% మంది గుడ్ అంటున్నారంటే ప్రైమ్ మినిస్టర్ది కేరళలో విండ్ చేంజింగ్గా గాలి మారుతోందా? ఎందుకు ఇవన్నీ అని చూడాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ దగ్గర కూడా కేసరీ ఫ్లాగ్ ఒక పార్టీ విలేజ్లో ఎగరటం, ఇవన్నీ చాలా మనకి మిగతా రాష్ట్రాల్లో సామాన్యంగా అనిపించవచ్చు, కానీ కేరళ లాంటి రాష్ట్రంలో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కన్నూరు లాంటి చోట చాలామంది కూడా హత్య గావించబడ్డారు. అక్కడక్కడ కాషాయం జెండా అనేది కనపడదు. కేరళలో చాలా తక్కువ. అలాంటి చోట మొట్టమొదటిసారి కేసరీ ఫ్లాగ్ పార్టీ విలేజ్లో. ఎందుకంటే డికేడ్స్ వరకు కూడా ఈ ప్లేసెస్ అన్నీ అన్టచబుల్ అని చెప్పుకుంటూ వచ్చారు. గ్రౌండ్ రియాలిటీ మారుతోంది. ఇక్కడ మనకి నందగోవిందం భజన్స్ ఇవన్నీ శివాలయం టెంపుల్లో కొల్లంలో జరిగినప్పుడు వేలల్లో వచ్చారు హిందువులు, డివోటీస్. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం మళ్ళీ రిక్లెయిమ్ అవుతుంది కేరళలో. వీటన్నిటినీ మించి బీజేపీ కార్యకర్తలు మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కేరళలో సిపిఎం ఆఫీస్ ముందు ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్కి ర్యాలీగా చేసుకుంటూ వెళ్ళారు. అది కూడా పెద్ద రికార్డే కేరళ లాంటి రాష్ట్రంలో. అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఎక్కడో బీహార్లో తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళంతా కూడా ఆర్జేడీ పార్టీ కేరళలో పోటీ చేస్తుంది ఎల్డిఎఫ్తో కలిసి. బెంగాల్లో పోటీలో ఉండడం కానీ కేరళలో పోటీ చేస్తామంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎల్డిఎఫ్కి బలం చేకూర్చడానికి. బీజేపీ కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ముఖ్యంగా శ్రీలేఖ
శ్రీమతి శ్రీలేఖ మాజీ డీజీపీ, కేరళలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసరు. ఆమెని వట్టియూర్కావల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ కూడా. ఆమె రచయిత. ప్రస్తుతానికి ఆమె వార్డు కౌన్సిలర్గా ఉన్నారు అక్కడ తిరువనంతపురం కార్పొరేషన్లో. ఆమె ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా ఈ వట్టియూర్కావల్లో కూడా 2014-24లో బీజేపీకి మెజారిటీ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మార్జిన్తో ఓడిపోయింది. 2025లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఈసారి బీజేపీకి ఆ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్తుంది ఆవిడ. చూడాలి. కానీ ఒక మంచి పిక్ అని చెప్పచ్చు ఆ నియోజకవర్గం నుంచి. అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా బీజేపీలో చేరుతున్నారు కేరళలో. అట్లాగే క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు ఈ మధ్య జరిగిన ఈ వక్ఫ్ ఇష్యూస్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు వస్తున్నారు, క్రిస్టియన్స్ ముఖ్యంగా. అట్లాగే మాజీ కేరళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎంజే జాబ్, ఈయన బీజేపీలో చేరారు. 52 సంవత్సరాల నుంచి పూర్తిగా నేను కాంగ్రెస్కి సపోర్ట్గా చేశాను, ఎక్కడా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు కమ్యూనిస్టులతో కలిసిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ డెసిమేట్ అవుతోంది కేరళలో, నేను నరేంద్ర మోడీ లీడర్షిప్ చూసి ఇదంతా కూడా బీజేపీలో చేరాడు. చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. ఎన్సీపీ లీడర్ కూడా, కేరళకు సంబంధించిన ఎన్సీపీ నాయకుడు కూడా, ఆయన కూడా బీజేపీలో చేరాడు. ఇంకొక షాకింగ్గా అతిరా అనిల్ కుమార్, యూడీఎఫ్ క్యాండిడేటు, యునైటెడ్ కాంగ్రెస్ క్యాండిడేటు, ఆమె కూడా బీజేపీలో చేరింది. ఒక టీచరు, పొలిటికల్ బ్యాకింగ్ ఏం లేదు, ఆమె పూర్తిగా మోడీని చూసి ఇన్స్పైర్ అయ్యి కేరళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటూ కూడా ఆవిడ బీజేపీలో చేరారు. ఇది కూడా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు కేరళ పాలిటిక్స్లో. ఈ ఎంజే జాబు వీళ్ళందరూ కూడా కలిసి ప్రస్తుతం ఎట్లాగైనా సరే బీజేపీని ఒక కింగ్ మేకర్గా తీసుకురావాలి, అధికారంలో ఇప్పుడు కాకపోయినా మ్యాక్సిమం స్థానాలు గెలుచుకునేట్టుగా చేయాలన్నది అడుగులు అప్పుడే మొదలుపెట్టారు కూడా. ముకుందన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, నట్టిగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన కూడా బీజేపీలో చేరాడు. బీజేపీకి ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే సీటు కూడా వచ్చినట్టే. ఈ ముకుందం నట్టిగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మళ్ళీ ఖచ్చితంగా కూడా గెలుస్తాడు. సో కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి బీజేపీ వైపు చూస్తున్నారు. సో కేరళలో బీజేపీ మారుతోంది, కేరళ మారుతోంది. చాలామంది స్ట్రాంగ్ కాంగ్రెస్ ఫ్యామిలీస్, జనరేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇంకా ఐడియాలజీ గుడ్ బై చెప్పారు, బీజేపీతో నిలబడుతున్నారు. షిఫ్ట్ అవుతుంది పూర్తిగా అంతా కూడా, ర్యాండమ్గా కాదు, ఒక ప్యాటర్న్గా మారుతోంది. గ్రౌండ్ ఈజ్ మూవింగ్ అని చెప్పచ్చు. కేరళ పొలిటికల్ హిస్టరీని రీరైట్ తిరగరాస్తోంది. మనం వేచి చూడాలి. ఏబీవీపీ చాలా స్ట్రాంగ్ అయింది కేరళలో, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది, బీజేపీ స్ట్రాంగ్ ఫౌండేషన్ వైపు కదులుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఒక మంచి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యపోకలేదు. లేదు, సర్వేలు ఇస్తున్నట్టుగా కొన్ని ఎల్డీఎఫ్కి, కొన్ని యూడీఎఫ్కి ఎందుకు ఇస్తున్నాయంటే బీజేపీ ఎవరు ఓట్లు చీల్చుకుంటుంది, ఎంత ఓటు షేర్ సాధిస్తుంది అనేది కూడా అప్పుడే ఏ పొలిటికల్ అనలిస్టులు కూడా అంచనాలకి రాలేకపోతున్నారు. ఒక పక్క సురేష్ గోపి, ఒక పక్క రాజీవ్ చంద్రశేఖర్, శోభా సురేంద్రన్, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక విండ్ లాగా ముందుకెళ్తున్నారు. అది కేరళలో ఏ పార్టీకి దెబ్బ కొడుతుందనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే బీజేపీ సర్జింగ్ ఇన్ కేరళ అని చెప్పచ్చు, బీజేపీ రైజ్ ఇన్ కేరళ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.